ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్టికి నీ తల్లికి జరగాల్సిన కార్యక్రమం స్వయంగా నీ చేతుల మీదుగా జరిపించబోతున్నావమ్మా. ఖచ్చితంగా మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది, ఉత్తమ గతులు పొందుతుంది. నాన్నా, నేను పంతులు గారితో మాట్లాడతాను నాన్నా. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాం. అలాగే అమ్మా. నువ్వు చెప్పింది కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ ఆంటీ, నో డౌట్. సరే పద, ఆ ఫోటో ఎవరిదో తెలుసుకుందాం. పద పదండి. ఆంటీ, నేను చెప్పిన ఫోటో అదే. పద. పదండి పద. ఆంటీ రండి. ఆంటీ, ఏంటంటే ఫోటో చూడగానే అలా బిగుసుకుపోయారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు ముందుగానే తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా పరాయిదనుకున్నావా? రామయ్య గారి మొదటి భార్య కూతురు తులసి. ఏంటి, ఈ అమ్మాయి రామయ్య గారి మొదటి భార్య కూతురా? అవును. కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో అడుగుపెట్టి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి మా కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఈ దుర్మార్గురాలైన తులసి. మరైతే రామయ్య గారు తన కూతురి గురించి మైథిలికి ఏం చెప్పినట్టు? ఈ ఫోటో మైథిలికి ఎందుకు చూపించినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఇన్ని రోజుల తర్వాత ఈ ఫోటో మైథిలికి ఎందుకు చూపించినట్టు? ఏ అవసరం కోసం చూపించినట్టు? ఇదంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఊరికే మైథిలికి ఈ ఫోటో చూపించరు. చూపించారంటే దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండుంటుంది. వీళ్ళందరి మీద ఓ కన్నేసి పెట్టాలి. అలాగే ఆంటీ. త్రిష, పెట్టే. పదండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.